కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన షేక్ మస్తాన్ వలీ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ జనాబ్ షరీఫ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్. వైసీపీ ప్రభుత్వం జనావాసాల మధ్య మద్యం షాపులు పెట్టించి డబ్బులు దండుకోవడం తప్ప ప్రజల జీవన విధానం గురించి పట్టించుకోవడం లేదని, దీనిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ కి పొన్నూరు నియోజకవర్గం కొత్తరెడ్డిపాలెం గ్రామ వాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జనావాసాల మధ్య పెట్టిన మద్యం షాపులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలానే అందరూ కలిసికట్టుగా ఉండి మన ధూళిపాల నరేంద్ర కుమార్ని గెలిపిస్తే మీకు అన్ని విధాలా తోడుగా ఉంటామని మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ జనాబ్ షరీఫ్ మహమ్మద్ అహ్మద్. మీరేం చేస్తుంటారమ్మా? ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు మామూలుగా చనిపోయాడు. అతని పేరేంటి? చాలా ఇటుగా అంటే అప్పుడు పక్షవాతం రాకముందు తీసింది అది. భయపడి మా ఇళ్ళల్లో ఏం భయపడక్కర్లేదు. నడుగురు గారు తెలుగుదేశం పార్టీ అందరూ మీతో ఉన్నారు. వచ్చేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. జరిగిన అన్యాయానికి మళ్ళీ ప్రాణం తీసుకురాలేము, కానీ మీకు ఏదైనా ప్రభుత్వ ద్వారా చేద్దాం. చెప్పేది చేద్దాం. గవర్నమెంట్ దేంట్లో ఆవిడకి అవకాశం ఉంటుంది. సభ్య సమాజం రక్షించేది కాదు, రక్షించాలి, జరగకుండా ఉండాలి. మీకు మనుషులు ఇక్కడ నివాస యోగ్యంగా చోట గాంధీ షాప్ పెట్టారు, తీయించేయాలి. కూడా ప్రయత్నం చేయాలి. మద్యం మత్తులో జరగని అన్నీ జరుగుతుంటాయి. మీరందరూ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దమనకాండ, హత్యలు ఇవన్నీ చూస్తున్నారు. ఈ ఊళ్ళో జరిగింది. దీన్ని మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒకటే, ఓటు ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలి. మీరందరూ సంఘటితంగా ఉండండి. మన నరేంద్ర గారికి సహకరించండి. భవిష్యత్తులో ఇక్కడ శాంతియుతమైన సోదరభావంతో హిందూ ముస్లిం కలిసి జీవించే వాతావరణం కల్పిస్తాం. ఇటువంటి మీ సమస్యలు కూడా దూరం చేస్తాం. మద్యం షాప్ తొలగించే ప్రయత్నం చేస్తాం. జై అజీజ్ గారు.